హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 10 తర్వాత 1000,00,00,000 మంది దేవతలు దిగివచ్చి మహారాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఏ విధంగా వీరికి మహారాజయోగం అనేది ఇవ్వబోతున్నారు? అలాగే వృషభ రాశి వ్యక్తులకి పూర్తి జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది? అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా మారుతుంది? ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది? ఇటువంటివి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తిగా వివరంగా తెలుస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తి విషయాలైతే వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వృషభ రాశి 12 రాశుల్లో రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాల్లోని శుక్రుడు. వృషభ రాశిలో జన్మించిన వారి గురించి చూస్తే కనుక వీరు ఎక్కువగా బంధాలు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మేలు చేసేటటువంటి వ్యక్తులను వీరు జీవితకాలం కూడా గుర్తుంచుకుంటారు. ఎవరికి ఏ హెల్ప్ కావాలి అన్నా కూడా వీరు చేస్తారు. అదేవిధంగా ఎవరు ఏ హెల్ప్ వీరికి చేసినా కూడా మళ్ళీ తిరిగి వారి రుణాన్ని వీరు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరు వీరితో పరిచయమైనా కూడా పాత స్నేహాలను మాత్రం వీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. అలాగే బంధుత్వాలను కూడా వృషభ రాశి వారైతే మర్చిపోరు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఈ స్వభావం వలనే వీరి యొక్క జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదుర్కొంటారు. వృషభ రాశి వారు తమ బాధను బాధ్యతలను ఇతరులకు వివరించరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం ద్వారా వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి ఈ యొక్క వృషభ రాశి వారు ముందు నిలుస్తారు. ఇతరులకి హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. వృషభ రాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వారి యొక్క కుటుంబం విషయం గురించి చూస్తే కనుక వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కోవడానికి పరిస్థితులే ఉంటాయి. కానీ ఆ తర్వాత ఖచ్చితంగా అన్నీ కూడా సర్దుకుంటాయి. అంటే కష్టాలు ఎల్లకాలం పాటు కొనసాగవు. ఒకవేళ కష్టం వచ్చినా ఆ పరిస్థితులు కనిపించినా కూడా అతి త్వరలోనే ఆ కష్టాల నుండి ఖచ్చితంగా వీరు విముక్తిని పొందుతారు. వృషభ రాశి వారికి అవసరాల సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు అధికంగా దొరుకుతాయి. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు డబ్బులను సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. వృషభ రాశి వారికి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత 1000,00,00,000 మంది దేవతలు దిగివచ్చి వీరికి మహారాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. ధనలాభం ఏ విధంగా వస్తుందో కూడా వీళ్ళు ఊహించలేరు. ఈ విధంగా ఆకస్మికంగా ధనలాభం అనేది వీరి జీవితంలో కనబడుతుంది. అంటే వీరు జాక్పాట్ కొట్టినట్లుగా అదృష్టం అనేది వీరికి కనబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరంగా చూస్తే ఇంతకుముందు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారికి ఆ దేవతల యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది. ఖచ్చితంగా వృషభ రాశి వారు ఏ పనిని మొదలుపెట్టినా కూడా విజయం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా, బంధువులు అలాగే స్నేహితుల నుండి కూడా మీకు అత్యవసర పరిస్థితుల్లో అవసరాలకు డబ్బులు సర్దుబాటు అవుతాయి. అలాగే ఈ వృషభ రాశి వారి యొక్క ఎదుగుదలకు, ఉన్నతికి మీ మిత్రులు ఎంతగానో కృషి చేస్తారు. ఎందుకంటే
వృషభ రాశి వారు ఆ దేవదేవతల అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి ఏ పని తలపెట్టినా కూడా సక్సెస్ అవుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా గానీ మీకు మంచి చేసేదిగానే ఉండబోతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార జీవితంలోనూ ఊహించినటువంటి అభివృద్ధి కనబడుతుంది. వ్యాపారాల్లో అమ్మకాల పెరుగుదల కూడా బాగా కనిపిస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడికి అధికమైన లాభాలను పొందుతారు. గతంలో మీరు కష్టపడిన దానికి ఫలితం ఈ సమయంలో మీరు అతి సులభంగా చేజెక్కించుకుంటారు. వ్యాపారపరంగా కూడా అంతకుముందు ఉన్నటువంటి అడ్డంకులు, ఇబ్బందులు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులకి కుటుంబంలో ఎవరైనా వ్యాపార భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న వారికి, వృషభ రాశి వారిలో ఎవరైనా వ్యాపార భాగస్వామి ఇటువంటి వారికి వ్యాపారపరంగా ఇప్పుడు భాగస్వాములు కూడా లభిస్తారు. అదేవిధంగా ఎవరైనా చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా వృద్ధి చెందించాలి, విస్తరించాలి అని అనుకుంటున్నారో, అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారో, ఆ దేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది. కాబట్టి మీరు తలపెట్టిన ప్రతి ఒక్క విషయానికి కూడా సక్సెస్ని చూస్తారు. ఈ విషయంలో తలెత్తుకొని ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క వ్యాపార జీవితంలోనూ అద్భుతమైన ప్రయోజనాలు, అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృషభ రాశి ఉద్యోగస్తులకు జీవితం గురించి చూసుకున్నట్లయితే, గతంలో మీరు ఎంత శ్రమ పడినా కూడా మీ యొక్క శ్రమను మీ యొక్క ఆఫీసులో ఎవరూ కూడా గుర్తించనే లేదు. కానీ ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ఫలితం మీకు దక్కపోతుంది. ఆఫీసుల్లో పనుల్లో మీరు పడినటువంటి శ్రమ మీ కార్యాలయంలో మీకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టేదిగా ఉండబోతుంది. ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా చూడటం, అలాగే మీ పై అధికారుల్లో కూడా మీ మీద ప్రత్యేక ప్రశంసలు కురిపించడం, ఈ విధంగా మీ జాతకంలో అద్భుతవంతమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో రావాల్సినటువంటి ప్రమోషన్లు కూడా ఈ సమయంలో మీకు వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. వృషభ రాశి వారికి విదేశీ ప్రయాణం కూడా లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వారి యొక్క కళ నెరవేరుతుంది. ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేందుకు మీకు అంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు విదేశాల్లో పరిస్థితులన్నీ కూడా మీ జాతకం ప్రకారం మీకు అనుకూలంగా మారుతాయి. వృషభ రాశి వారికి జాతకం ప్రకారం వంశపారపర్యంగా దక్కాల్సిన ఆస్తులు కూడా మీరు ఊహించిన దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువగా లభించబోతూ ఉన్నాయనే చెప్పుకోవాలి. అంటే ఆస్తులు దక్కడంతో పాటు వాటి యొక్క ధరలు కూడా పెరగటం కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా పురోగతిని చూస్తారు. మీరు మహారాజయోగం పొందుతారు అనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఆర్థికంగా 2-3 ఆదాయ మార్గాలను అన్వేషించి ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు గణించే పరిస్థితులు మీ జాతకం ప్రకారం కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి జాతకం ప్రకారం చూసుకుంటే, రాజకీయ రంగం పైన ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కల నెరవేరుతుందనే చెప్పుకోవాలి. అంటే వివాహం కోసం మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు ఊహించిన విధంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ఎంటర్ కాబోతూ ఉన్నారు. తన యొక్క రాక మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అదృష్టం అనేది మీ జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా భావించాలి. అది స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి. వివాహం అనంతరం మీ యొక్క జాతకం జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు ఉంటే అవి కూడా ఈ సమయంలో పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బంధువుల్లో, స్నేహితుల్లో ఉండేటటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఎన్నో అనుకూలమైన ఫలితాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ జీవితంలోనూ ఆర్థిక పెరుగుదల, వ్యాపారంలోనూ ఎదుగుదల, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో అధిక లాభాల్లో
పొందుతారు. ఏ పని తలపెట్టినా కూడా అందులో సక్సెస్ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది. వృషభ రాశి వారికి భూమి, వాహనం, యంత్ర సంబంధిత వ్యాపారాలు అధికంగా కలిసి వస్తాయి. అలాగే సినిమా రంగంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అతి త్వరలో అవకాశం దక్కే అవకాశం కనబడుతుంది. నటనకు సంబంధించి, సాహిత్యం, దర్శకత్వంకి సంబంధించి ఇటువంటి రంగాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అద్భుత ప్రయోజనాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి గృహిణిలో ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారో వారికి కూడా ఇది సరైన సమయంగా ఉండబోతుందని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో మీ ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. అయితే వృషభ రాశి వారు మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దాన ధర్మాలు మీ స్తోమతకు తగినటువంటివి చేయండి. ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవతలకు పూజ చేసిన ప్రతిఫలం అనేది దక్కుతుంది. అనాథులకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మేలు కలుగుతుంది. అలాగే కాలభైరవాష్టక పారాయణం చేయటం మీకు చాలా మంచిది. చూశారు కదండి, వృషభ రాశి వారి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.